మీ జర్నలిజం అంటే మాకు బాగా ఇష్టం. మీరు సూటిగా, స్పష్టంగా, నిర్మోహమాటంగా మాట్లాడతారు. రఘురామకృష్ణరాజు అంత బూతులు తిడితే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తే అంతగా విచ్చలవిడిగా మాట్లాడితే మీరు మాట్లాడకపోవడం మాకు నచ్చలేదు. మీరు మాట్లాడినటువంటిది చాలా మర్యాదగా మాట్లాడారు. అలాగే అసలు అంశాన్ని సూటిగా ఆయన్ని అనలేదు. మీరు ఇది మాకు నచ్చట్లేదు అని కొంతమంది మెసేజెస్ పెడుతున్నారు. ఈ ధోరణి కరెక్ట్ కాదు, దాంతో రెచ్చిపోతారన్నది. ఇక్కడ ఫస్ట్ నా ఇన్స్టింక్ట్, ఆయన ఇన్స్టింక్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మనం జర్నలిజం చేస్తున్నాం, వ్యభిచారం చేయట్లా, ఎవరికో పక్కల ఇయట్లా, బ్రోకరిజం చేయట్లా. అది ఎవరు చేస్తారో పబ్లిక్ తెలుసు. నేను ప్రత్యేకించి వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని ఎప్పుడూ కించపరచను కూడా. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి నేను చెప్పాలనుకుని అసలు రఘురామకృష్ణరాజుని టార్గెట్ చేసిన పాయింట్ కూడా లేదు ఎక్కడా కూడా. సునీల్ కుమార్ గారు ఇంటర్వ్యూలో ఆయన ఒక పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. ఆయన డీజీపీ హోదా, ఆయన డీజీపీ హోదాలో ఉన్నటువంటి అధికారి, ఆయన ఐపీఎస్ సస్పెన్షన్లో ఉన్నారు కానీ డిస్మిస్ కాలేదు, లేదా రిటైర్ కాలేదు. ఆయన మాట్లాడినటువంటి ఒక పదం చాలా కీలకమైన పదం. నేను ఆయన్ని కొట్టామని కనుక అక్కడ రిపోర్ట్ ఉంటే సిబిఐ దర్యాప్తుకి ఆయన అడిగినప్పుడు ఓకే చేయడమో లేదో నన్ను శిక్షించడమో చేయాలి కదా. లేదంటే అలా కాకుండా ఆయన ఎందుకు విత్డ్రా చేసుకున్నారని అడిగారు. ఈ పాయింట్ ఇప్పటిదాకా కొట్టారు అన్న పాయింటే తప్పించి ఈ కీలకమైన ప్రశ్న ఆయన ఇంతవరకు అధికారిగా ఉన్నాడు కాబట్టి నోరు మెదపలేదు. ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నాడు, ఇక తెగించేసి ఉన్నారు కాబట్టి చెప్పాడు సమాధానం. ఇది ఆ పదం నేను అప్పుడే చెప్పాను, అది ఆ నివేదిక బయటికి రావాలన్నటువంటి ఆ పాయింట్ ఇక్కడ ఆయన్ని టచ్ చేసి అది బయట చర్చ నడుస్తుంది. దీని నుంచి డైవర్ట్ కావాలి. నెంబర్ 1. రెండవది, రఘురామకృష్ణరాజు గారు బ్యాంకులకు డబ్బులు ఇచ్చేసి ఉంటే ఆ కాపీ చూపెట్టచ్చు. ఇదిగా నేను 1300 కోట్లు అప్పు తీసుకున్నాను, 1500 కోట్లు కట్టాను, ఎందుకంటే వడ్డీతో కూడా కలిపి అని కాగితం చూపెడితే సిబిఐ ఈడీ వచ్చి చేతులు కట్టుకుని ఉంచుంటాయి. నేనే నష్టపోయానంటే నేను కూడా ఒక 10 లక్షల రూపాయల వ్యాపారానికి పెట్టుబడి పెట్టి నష్టపోయాను అనుకోండి. నేను ఇంతకుముందు కొన్ని వ్యాపారాలు నష్టపోయాను, అందుకని వ్యాపారాలే వదిలేశాను. నేను ఈ ఉద్యోగం చేసుకుంటున్నాను. నేను బొమ్మలు అమ్మాను, దీపావళి బాండ్ సంచాను అమ్మాను. అమ్మినప్పుడు లాభం చూసుకుంటే పేపర్ మీద నాకు ఒక 4000-5000 లాభం వచ్చింది, ఒక 10,000 పెట్టుబడి పెడితే. తీరా చూస్తే అప్పులు ఇచ్చాను, అప్పులు వెనక్కి రాల డబ్బులు. ఓహో, ఇక మనం వ్యాపారపరంగా మొహమాటం పోతే ఏముండదు, మొహమాటం లేకుండా వ్యాపారం చేయలేను నేను. అలాంటి వాడికి కొంచెం మొహమాటం ఉంది, అందుకని వదిలేశాను వ్యాపారం. ఆయన అట్లాగే నష్టపోయి ఉండొచ్చునేమో, మనకి సంబంధం లేదు. అది అయితే నష్టపోయాను కాబట్టి నేను అప్పు ఇవ్వనంటే నేను తీసుకొచ్చింది 10,000 అప్పుకే ₹2 వడ్డీకి, వడ్డీతో సహా మెడలో ఉన్నటువంటి చైన్ అమ్ముకున్నా, లేకపోతే ఇంకోటి అమ్ముకున్నా, ఇచ్చుకున్నాను. నా పద్ధతి అది. ఆయన పద్ధతి ఏంటి, ఆయన సంస్కారం ఏంటి అన్నది ఆయన చెప్పాలి. ఇదిగో నేను కట్టేశానయా, సిబిఐ ఏం లేదు అక్కడ అని చెప్తే సరిపోతుంది. బట్ ఆ విషయంలో నుంచి చర్చ డైవర్ట్ కావాలని ఆయన కోరుకుంటున్నారు. సిబిఐకి ఇచ్చినటువంటి స్టే సుప్రీంకోర్టు ఎత్తేసిందన్న విషయం నాకు తెలియదు కదా, పేపర్లో వస్తేనే కదా తెలిసింది. నేను సుప్రీంకోర్టులో లాయర్ని, దాని పేరేంటో రిపోర్టర్ని పెట్టుకుని ఉద్యోగం చేయించుకోవట్లేదు, అంత టీం లేదు నా దగ్గర. కాబట్టి ఈ 2 అంశాల మీద చర్చ నుంచి దృష్టి మళ్ళాలంటే సాయిని బూతులు తిడితే టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇంకొకటి, ఇదివరకు అయితే కనుక ఈనాడు జ్యోతి ఇవన్నీ ఆయన్ని భుజానేసుకుని, ఆయన జగన్ని తిడుతున్నాడు కాబట్టి జగన్ని తిట్టే పాయింట్స్ని భుజానేసుకుని, అందుకోసం ఆయన ఎగ్గొట్టినటువంటి వాటిటన్నిటినీ కూడా డౌన్ ప్లే చేసినాయి. ఇప్పుడు ఇదివరకు వేమిరెడ్డినో లేకపోతే కనుక మాగుంట వాళ్ళనో వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ఎంత అడ్డదిడ్డంగా రాసేవాళ్ళు పేపర్లు, ఇప్పుడు వాళ్ళు సమర్థించుకుంటూ రాసుకొస్తున్నారు. మాగుంట వాళ్ళ అబ్బాయిది కేసు ఇవన్నీ అప్పుడు ఎంత రచ్చరచ్చ చేశారు, వైసీపీలో ఉన్నాడు కాబట్టి అట్లా నడిచింది. ఇప్పుడు చేయట్లేదు అది. ఇప్పుడు చాలా మంచివాళ్ళు వాళ్ళు. అట్లాగే రఘురామకృష్ణరాజు గారు వైసీపీలో ఉన్నప్పుడు ఫస్ట్ వీళ్ళే రాశారు. అప్పుడు టికెట్ ఇచ్చినప్పుడు అదంతా కూడా ఇదే ఈనాడు జ్యోతి రాసినాయి ఆ రోజున. ఆ తర్వాత మానేశారు, ఎందుకో ఇంత తిట్టడం బిగిన్ చేశాక. ఆయన ఆ రోజున అది కోరుకున్నది లక్ష్యం నెరవేరిందిగా. అదే ఆ రోజున కనుక ఆయన వైసీపీని కాకుండా టీడీపీని తిడతా ఉండుంటే రోజు ఇదిగో ఈ బ్యాంకులు డబ్బు కొట్టినోడు,
ఇంత ఇలాంటి వాడు మాట్లాడేదంటూ టీడీపీ వాళ్ళందరూ మాట్లాడేవాళ్ళు, పేపర్లో పడేసేవాళ్ళు. ఆయన తెలివిగా దాన్ని గ్రహించారు. ఆఫ్టర్ ఆల్ వైసీపీకి ఉందో సాక్షి పెద్దగా డిఫెండ్ చేయలేదు. అదే ఈనాడు జ్యోతి ఎన్నిటిని మేనేజ్ చేయాలంటే సింపుల్ ఒకటే ఫార్ములా. జగన్ని తిడతా ఉంటే కనుక వీళ్ళందరూ మనల్ని మంచోడిని చేసేస్తారు, మనం చేసినటువంటి వాటిని జాగ్రత్తగా దాచేస్తారని చేసేసాడు ఆయన. ఇప్పుడు పవర్లోకి వచ్చేసారు. పవర్లో లేనప్పుడు అట్టుంది, పవర్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈయన ప్రత్యేకించి కాపాడు రావాల్సిన అవసరం ఏముంది? కాబట్టి వాళ్ళు హైలైట్ చేయట్లేదు అక్కడ. లేదా వీఆర్ విత్ రఘురామకృష్ణరాజు అనడానికి బ్యాంక్ డబ్బులు కొట్టిన దాని మీద వీఆర్ విత్ రఘురామకృష్ణరాజు అని ఏమంటారు, ఆయన ఏదో కొట్టారు, ఇట్లాంటి పాయింట్లు ఉంటారు. కాబట్టి లేదు, ఆయన ఆ రోజున మొన్న ప్రెస్ మీట్లో అనేది ఏంటి, నేను ఆనాడు ఒంటరి పోరాటం చేశాను, నాకు ఎవరున్నారు వెనకాల అని అంటున్నారు. అంటే ఏంటి, వెనకాల ఎవరు లేకపోతున్నారు. ఈ ఫ్రస్ట్రేషన్ కూడా ఎవరో ఒకళ్ళ మీద తీర్చుకోవాలి. సాధారణంగా ఇంట్లో మన కోపం వస్తే, ఏదైనా బయటకు కోపం వస్తే ఇంట్లో పెళ్ళాం మీద తీర్చుకుంటారు. ఇప్పుడు ఆయన వాళ్ళు ఇంట్లో తీర్చుకోవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే ఇంట్లో వాళ్ళ మీద కూడా కేసులు వచ్చి ఉన్నాయి కాబట్టి ఇదంతా కలిపేసేసి నన్ను తిట్టేస్తే టాపిక్ అంతా ఇటు డైవర్ట్ అవుతుందని ఆయన ఆలోచిస్తున్నారు. నేను ఆయన ట్రాప్లో ఎందుకు పడాలా? అవసరమే ఉంది. నేను న్యూస్గా ఇస్తుంటా, నా వ్యూస్ కూడా చెప్తుంటా. వ్యూస్ రెండు ఉంటాయి నా దాంట్లో. ఇది క్లియర్. హేట్ రేట్ నాకేం వ్యతిరేకత లేదు ఎవరి మీద కూడా. నన్ను తిట్టినటువంటి వాళ్ళు తిట్టి పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు, తిట్టి అన్పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఒకటి మాత్రం తిట్టి సక్సెస్ఫుల్ మేము ముందు అనుకున్న వాళ్ళు ఆ తర్వాత చాలా ఎదురు దెబ్బతిన్నారు. ఎందుకంటే ధర్మో రక్షిత అనేది నేను చాలా బలంగా నమ్ముతా. నేను ధర్మాన్ని నమ్ముతా. అధర్మం చేసేవాడు నన్ను దూషించవచ్చు, ద్వేషించవచ్చు, అది వాడి కర్మ. వాళ్ళ కర్మ గురించి నేను అధికంగా మాట్లాడి భాష కావాలంటారా? నేను చదివింది గవర్నమెంట్ స్కూళ్ళల్లో. ఆయన చెప్పినటువంటి ఆ బూతులు ఏవైతే ఉన్నాయో, ఆయన నాకు అన్నాడు. మా అమ్మగారు పవిత్రాలు అనేటువంటిది నాకు నమ్మకం ప్రపంచానికి. ఇది ఆయన లాంటి చెప్పాడు కాబట్టి మా అమ్మని గురించి అట్లా మాట్లాడడం, అమ్మల్ని మాట్లాడడం, అది లంకోడక అంటే నేను అంతకంటే ఇంకో పదం వాడచ్చు కదా. కానీ వాళ్ళ అమ్మగారి పట్ల, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మహిళల పట్ల నాకు గౌరవం ఉంది. ఒక మహిళలని లాగేటటువంటి లేదా అలాంటి కుచితమైనటువంటి పదజాలం వాడి ఆయనకి నాకు తేడా లేకపోతే ఎట్లాగా? ఆయన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు, ఆ సంస్కారం ఆయనకు ఉండాలి. నేను సంస్కారం తప్పాల్సిన అవసరం ఉందా? ఒకసారి ఆలోచించుకోండి.